అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఇక్కడ నైట్, మార్నింగ్ వ్లాగ్ కలిసి ఉంటుందండి. అలాగే మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి మై లైఫ్ అండి. ఇక వీడియో వచ్చేస్తుంది చూద్దాం. ఇది ఈవినింగ్ ఏమో ఎగ్స్ ఉడకబెట్టి ఇమ్మన్నాను అమ్మకి. నేను కొంచెం తినాలనిపించిందన్నమాట. మధ్యాహ్నం తినలేదు. ఒక 2 ఎగ్స్ ఉడకబెట్టి ఇలా ముక్కలా కట్ చేసి ఇచ్చారు. ఇంకా తినేసిన తర్వాత మిగతా పననేది చేయాలి. అలాగే మాకు తెలిసిన వాళ్ళు బిర్యానీ కూడా పంపించారండి. దాంతో పాటు స్వీట్స్ కూడా పంపించారు. ఇందులో ఒక 4, 5 ఉంటాయి స్వీట్లు రకాలన్నమాట. బిర్యానీ ప్లస్ చికెను, మటను ప్లస్ ఈ స్వీట్ బాక్స్ కూడా పంపించారన్నమాట అన్నయ్య వాళ్ళ ఫ్రెండు. ఇంకా అవి చూస్తున్నాను. స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని షాపులోనైతే అంత బాగుండవండి. మరి వీళ్ళు ఎక్కడి నుంచి తెప్పించారో కానీ చాలా బాగుంది. చాలా ఫ్రెష్‌గా అనిపిస్తున్నాయి. చాలా చాలా టేస్ట్ ఉన్నాయన్నమాట. అవే మీకు చూపిస్తున్నాను. ఒక 8 ఉంటాయి అనుకుంటా. ఒక 8 రకాల స్వీట్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. అందరం తిన్నామన్నమాట ఇంట్లోని. లెక్క పెడుతున్నాను అక్కడ స్వీట్స్ ఎన్నున్నాయనేవి. ఇంకా అలానే ఇల్లు క్లీనింగ్ అనేది ఒక 50% క్లీన్ చేశాను. ఇంకా చాలా ఉందండి చేయడానికి. ఈ చైర్స్ అవన్నీ కడిగేసి ఒక పక్కన పెట్టేసి ఇవన్నీ ఉంచాను. ఇవి బయటికి తీసుకొచ్చేయాలి. ఇంక ఈ రూమ్‌లో అనేది ఖాళీగా ఉంచుదామని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాను. ఒక బెడ్ అన్నీ సంబంధించినవి తప్ప ఇంకా ఏం ఉండకుండా కంప్యూటర్ ఒకటి ఇంకా అలా పెట్టేసి ఇంకా అక్కడ ఉంచేద్దాం అనేసి అనుకుంటున్నా. మిగతా ఇంకేమి కూడా ఉంచకుండా వేరే గదిలో ఉంది కదండీ! ఆ గదిలో పెట్టేద్దామని చూస్తున్నాను అనమాట వెళ్ళిన. చెప్పాను కదండీ! దివాన్ కట్టు తగిలేస్తుందని చెప్పాను కదా! తీసేసాము. ఇప్పుడైతే ఇల్లు చాలా ఖాళీగా ఉంది. తిరగటానికి గానీ, పడుకోవడానికి గానీ ఇంకా బావుంది. ఒక 10 మెంబర్స్ కాదు గానీ ఒక 8 మెంబర్స్ అలా పడుకోవచ్చు. ఎవరైనా చుట్టాలొచ్చినా బావుంది ఇప్పుడైతే. ఖాళీగా అనిపిస్తుంది. ఏదైనా సరే మనకి ఎక్కడికైనా ఏదైనా టెంపుల్‌కి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా సరే అక్కడ పరిసర ప్రాంతాల్లో ఖాళీగా నీట్‌గా కనిపిస్తది కాబట్టి చూడడానికి మనసుకు కూడా ప్రశాంతంగా అనిపిస్తది. ఇంట్లో గూడా అలాగే ఉంటేనే బావుంటదనిపిస్తది నాకు. ఎక్కువ సామాన్లు, బట్టలు ఇవన్నీ కనిపించి చిరాకొచ్చేస్తది. కాపోతే మా అమ్మగారు అన్నీ ఉంచుతారన్నమాట. పెద్దోళ్ళు అలాగే ఆలోచిస్తారు. ఎందుకంటే ఏది అవసరం పడుతుందో, ఎప్పుడు అవసరం పడుతుందో తెలీదు కాబట్టి అన్నీ ఒక దగ్గర ఉంచుతూ ఉంటారన్నమాట. నాకది నచ్చదు. ఏవుంటే మనకి ఏటి అవసరం ఉంటే అవి ఉంచి మిగతాయి పాడేయాలనేసి అనుకుంటాను. వాడకుండా ఉన్నయి మాత్రం ఉంటే అలా బూజు పట్టేసి అలాగా డస్ట్ అన్నీ మనకి పనికి 2 పనులయిపోతూ ఉంటాయన్నమాట. నేను చెప్పినా వినరన్నమాట. మా ఇంట్లో అలా ఉంటది. నాకైతే ఇల్లంతా క్లియర్‌గా కనబడాలి. ఈ బట్టలు గానీ, సామాన్లు గానీ ఎక్కడ పడితే అక్కడ కనబడితే నాకు చిరాకొస్తది. కానీ మా అమ్మగారి వల్ల ఇంకా తప్పదు. ఇక్కడైతే నైటు పనంతా అయిన తర్వాత పకోడీ చేస్తారు. మధ్యాహ్నం బెండకాయ కర్రీ ఉందండి. అంటే పులుసులా పెట్టారు. ఆ కర్రీ ఉంది. పకోడీ చేసుకొని ఇంక రైసే ఇంక ఈరోజు నైటయితే టిఫిన్‌లేం చెయ్యట్లేదు. ఇంక తినాలని చెప్పేసి ఇంక పకోడీ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఒకటి ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే మేము క్లీన్ చేస్తున్నాం గదా! ఇంక నైట్ అయ్యేసరికి మేము సరిగ్గా మా అమ్మ అలా తుడిచేసి వంట చేసేస్తున్నారనమాట. మా అమ్మ అయితే డైలీ కడుగుతారు. వంట చేసే ముందు స్టవ్ కడిగి అప్పుడు వంట స్టార్ట్ చేస్తారు. అలాంటిది ఇప్పుడు ఇంక ఈ పని వల్ల అమ్మకి ఎక్కువ పనయింది. నాకు గూడా ఎక్కువ పనయింది. అమ్మ చేయాల్సిన పని అమ్మ చేశారు. నేను చేయాల్సిన పని నేను చేసేసాననమాట. మెయిన్ ఆ దివాన్ కట్టు తగిలేస్తుందండి. కాలుకది, తలకది తగులుతుంది. ఇంక తల ఎక్కడైనా తగిలిందంటే ఇంకా ఇబ్బంది అయిపోద్దని చెప్పేసి ఇంక తీయడానికే పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ అవుతామని చెప్పాను కదండీ! ఎప్పుడో తెలీదు గానీ, ఇంక అన్నీ ఒకటొకటి క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా ఇంక బట్టలు కానీ ఏవైనా ఉన్నాయి ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి కూడా పక్కన పెట్టేశాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి వంటగదిలో గిన్నెలుంటాయి, బాక్సెస్ అవన్నీ క్లీన్ చేసేసి ఒక డ్రమ్ము లాంటిదుంది. దాంట్లో వేసేస్తామన్నమాట. మిగతా మనకి ఏ వండుకుంటున్నామో ఏటికి అవసరమైనవి అవే బయట పెడతాను. ఇక్కడైతే మష్రూమ్స్ అయితే తీసుకున్నామండి. 50 రూపీస్ 2 ప్యాకెట్లు తీసుకున్నాను నేనే. ఇది నేను అంత ఎక్కువ తినను గానీ మా ఇంట్లో అమ్మ, అన్నయ్య తింటారు. నేను ఏదో 2, 3 పీసెస్ తింటాను. అంతకు మించి ఎక్కువ తినను. అలాగే పాలు, పెరుగు కూడా తీసుకున్నాను.
చెగోడీలు కూడా అన్నీ తింటారన్నమాట. అన్నీ బాగా ఇష్టం. పెరుగన్నంతో తినడం, మామూలుగా ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు తినడం ఇష్టం కాబట్టి నేను తింటాను. కానీ నాకు ఒక ప్రాబ్లమ్ ఉంది కదా! దానివల్ల నేను తినట్లేదు. హనీ కోసమని తీసుకొచ్చానన్నమాట. అలాగే ఇక్కడ ఒక లీటరు నీటిలోని ఒక 1/2 లీటర్ పెరుగేసి మజ్జిగ చేసేస్తున్నాను. ఇంక అందరూ తాగడానికని చెప్పేసి. సమ్మరే కానీ అంత ఎండేమీ లేదు. నాకు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఒకటి ఉంది కాబట్టి వేడి చేయకూడదు. అందుకని చెప్పేసి ఇంక డైలీ లీటర్ మజ్జిగనేది కలిపేసి ఒక పక్కన పెడుతున్నాను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తాగుతున్నారు. నేను కూడా ఒక లీటర్‌లాగా అంటే 1/2 లీటర్‌లాగా నేను తాగుతానన్నమాట. అలా డైలీ ఇంక మజ్జిగ చేస్తున్నానన్నమాట. సమ్మర్ అప్పుడు మనం సబ్జాలు అవి తెచ్చి యేసుకుంటే ఇంకా మంచిది. ఇంకా బావుంటది. మాకైతే కొంచెం చల్లగానే అనిపిస్తుందండి. వర్షాలు పడేటట్టు ఉంది కానీ పడలేదు. మొన్నెప్పుడో ఒకసారి పడింది. ఇంక మళ్ళీ పడలేదన్నమాట. ఇంక అలా మజ్జిగ చేసి ఉంచుతున్నాను. డైజెషన్ కూడా అవుతది. నైట్ టైమ్ తాగకూడదు. డే టైమ్ తాగొచ్చు. నైట్ టైమ్ తాగితే ఏంటంటే చలువ చేసి జలుబేదో చేస్తదంటారు. అందుకే నైట్ టైమ్ మజ్జిగ తాగను నేను. ఇంకా అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో వెజిటబుల్స్ తీసుకున్నాను. ఇక్కడ బరబాటి అనేది కట్ చేస్తున్నానన్నమాట. ఇది నాకు, అన్నయ్య వాళ్ళకి పట్టుకొడుగుల కర్రీ అమ్మ వండుతారు. ఇది నేను చేసుకుంటున్నానన్నమాట. మార్నింగ్‌కి అండ్ మధ్యాహ్నానికి, నైట్‌కి నాకు ఒక కర్రీ చేసేసుకుంటున్నాను. ఎందుకో తినాలనిపించింది బరబాటి. ఇవి మష్రూమ్స్ అయితే అంత ఎక్కువ తిననండి. ఎందుకంటే ఆహ్, అంత నచ్చదు. ఇంకా చికెను అలాంటివి కూడా చాలా తగ్గించాను. పప్పు అలాంటివి తినాలనిపిస్తుంది గానీ, ఇంకా ఎందుకో నాన్ వెజ్ మీద అంత ఇష్టపడటం లేదనమాట ఈ మధ్య కాలంలో అయితే. ఇంకా అలా టీవీ చూసుకుంటూ అమ్మతో మాట్లాడుతూ నేను ఇంకా ఈ బరబాటి అనేది కట్ చేసి ఇస్తున్నాననమాట. నేనే వండేసుకుంటాను. ముందు క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడు ఇలా క్లీన్ చేయకూడదు. ముందు బరబాటిని కడిగేసుకొని శుభ్రంగా అప్పుడు క్లీన్ చేయాలి. అప్పుడు వెంటనే వండేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే కట్ చేసి ఒక పక్కన ఉంచి అలా చేయకూడదట. ప్రోటీన్స్ ఏవో పోతాయని చెప్పేసి అంటారన్నమాట. అలాగే వంట చేస్తున్నప్పుడు మనం ఆడవాళ్ళు ఏంటంటే తాలింపులు అవి ఘాటుగా పెట్టేయడం, విండోస్ తీయకుండా చేయడం ఇలాంటివి అలాంటివి చేయకండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే కొన్ని విన్నాము. అలాగే మా ఇంట్లో కూడా చెప్తూ ఉంటారనమాట మా అమ్మగారికి. ఏంటంటే స్టవ్ మీద గిన్నె పెట్టేసి స్టవ్ ఆన్‌లో పెట్టి అవి ఇవి వెతుకుతూ ఉంటారు. అదేమో పొగొచ్చేసి మంటలాగా వచ్చేస్తది. ఇంకా అది ఏడవుతదంటే లంగ్స్‌లోకి వెళ్ళిపోయి మనకు ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాగే ఈ మధ్య కాలంలో కొన్ని న్యూసెస్‌లో కూడా చూసాము. ఒక ఫ్యామిలీ అయితే ఇదైపోయింది. ఎప్పుడైనా సరే మనం పడుకునే ముందైనా సరే అన్నీ విండోస్ ఓపెన్ చేసే ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ అవి కట్టేమా లేదా అవన్నీ చూసుకొని పడుకునే ముందు అన్నీ చెక్ చేసుకొని పడుకోండి. ఎందుకంటే చాలా తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటది. మాక్సిమము వంట చేస్తున్నామంటే కొంచెం ఓపెన్‌గా ఉండేటట్టు, గాలి, వెలుతురు బాగా వచ్చేటట్టు చూసుకోండనమాట. అంతేగాని క్లోజ్‌గా ఉండి మనం హెల్త్ మీద తెచ్చుకొని ఊపిరాడకుండా ఇబ్బంది పడడం ఇలాంటివి ఇబ్బంది అవుతూ ఉంటది కాబట్టి, వంట చేసేటప్పుడు మాత్రం కొంచెం ఓపెన్ ప్లేస్‌లో చేసుకోవడానికే చూడండి. కొంచెం గాలి, వెలుతురు వచ్చేటట్టుగాన. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి మై లైఫ్ అండి. కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.